మెసేజ్ ఏమిటంటే మనిషికి నేచర్కి ఉన్నటువంటి సంబంధము, మనిషికి నేచర్కి ఉన్నటువంటి ఘర్షణ, అలాగే ముసలివాడు పిల్లవాడు వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ రిలేషన్, అలాగే వైఫల్యం చెందిన ప్రతివాడిని కూడా పనికిరాని వాడు కానీ తీసి కొట్టి పాడేయకూడదు. అతను కొన్ని అపజయాలు చవి చూడవచ్చు కానీ అతను పరాజితుడు కాదు. లోపల ఆ పట్టుదల, ఆ దీక్ష, ఆ కాంక్ష, ఆ పోరాడే శక్తి, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అవన్నీ ఉంటే తప్పనిసరిగా వాడు జయిస్తాడు. ఇట్లాంటివి అనేక సందేశాలన్నీ ఉన్నాయండి ఈ నవల్లో. అన్ని సందేశాల కంటే ముఖ్యమైనది ఏమిటయా అంటే, నువ్వు చదువులో అపజయం ఎదురైందా, ఉద్యోగ అన్వేషణలో అపజయం ఎదురైందా, లేదా నీకు అలవి కాని రోగాలు ఏమైనా నిన్ను బాధిస్తున్నాయా, నీ ఆత్మీయులు దూరమైతే నువ్వు దుఃఖంలో బాధపడుతున్నావా, ఇలాగ జీవితంలో అనేక సంఘర్షణలతో మనిషి సతమతమైపోతాడు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా పట్టు వదలవద్దు, పట్టు విడవద్దు. ముసలివాడైన శాంటియాగో ద్వారా ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ మానవ జాతికి. అందుకనే నేను చెప్పాను, ఈ నవలను మీరు తప్పనిసరిగా తెప్పించుకొని ఒక్కసారి చదివి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే అస్త్రశస్త్రాలతో మీరు అక్కడ కనిపిస్తారు.